రేఖాజ్యోతి గారి రచన. ఆ తరువాత. ఒక గాయం తరువాత కోలుకున్నాననే అనుకుంటావు గాని లోతుల్లో నుంచి చేదవేసి తోడే మాటలు, కదిలిస్తే రాలిపడిపోయేలా అతికించిన నవ్వు, ఎక్కడా నిలబడని చూపు నిన్ను నీ పాత గాయాన్ని పట్టించేస్తాయి. ఒక ప్రమాదం తరువాత ఎలాగో దారి చేసుకుని సమూహంలోకి వస్తావు కానీ ఇక్కడి మర్యాదలన్నీ మర్చిపోయి ఉంటావు. ఇప్పుడు మనుషులంటే భయపడే నిన్ను, ఒక వాక్యం కూర్చలేని నిన్ను, అత్యవసరానికి కూడా గొంతు పెగలని నిన్ను లోకం ప్రమాదంలో పగిలిన పువ్వుగానే గుర్తుపడుతుంది. ఒక ఎడబాటు తర్వాత అందరూ మాట్లాడే ఆ తీపి జ్ఞాపకపు కథలో నువ్వు ఉంటావు కానీ ఎంత తవ్వినా బ్రతికిన రోజుల పటాలేవీ గుర్తురావు. నీ జీవితంలో నుంచి కొంతకాలం కత్తిరించబడి ఉంటుంది, విరిగిన మనసు అతుకు కోసం కోసి తీసినట్టు. ఇప్పుడు సగం ప్రాణంతో సగం పాటని నెమరు వేసుకుంటూ గాలికి కదిలే గడ్డి పువ్వులా ఊరికే ఉంటావు కానీ కోలుకున్నాననే అనుకుంటావు కానీ కోల్పోయినవి ఏమిటో నీ దగ్గర కూడా సరైన లెక్క ఏదీ ఉండదు.